యెస్టర్‌డే ఓన్లీ ఒక కపుల్ వాళ్ళకి 0 స్పెర్మ్ కౌంట్ వచ్చింది. అండ్ హార్మోన్ టెస్ట్ చేపిస్తే అబ్సల్యూట్‌లీ నార్మల్ ఉన్నాయి హార్మోన్స్ అన్నీ. సో వీళ్ళకి మనం టీజా అడ్వైస్ చేసాము. సో కపుల్ టీజాతో ప్రొసీడ్ అయ్యారు ముందుకి. టీజాలో ఏం చేస్తామంటే నీడిల్ టెస్టిస్‌లో అంటే హస్బెండ్‌కి బీజాలు టెస్టిస్ ఉంటాయి కదండీ! టెస్టిస్ లోపల మత్తిచ్చి నీడిల్ వేసి దాంట్లో స్పెర్మ్‌ని డైరెక్ట్‌గా బయటికి తీస్తామన్నమాట. ఎందుకంటే కౌంట్ 0 వస్తోంది. బయటికి వచ్చే దాంట్లో ఓన్లీ లిక్విడ్ మాత్రమే ఉంటుంది. స్పెర్మ్స్ లేవు అందులో. ప్లెయిన్ లిక్విడ్ ఉంటుంది. సో బట్ స్పెర్మ్స్ ఏమన్నా టెస్టిస్‌లో ప్రొడ్యూస్ అవుతున్నాయా అనేది చెక్ చేసుకుంటారన్నమాట. సో ఇలా నీడిల్ వేసినప్పుడు వన్స్ యూ సీ అండ్ ఆస్పిరేట్ ద ఫ్లూయిడ్ ఫ్రమ్ ద టెస్టిస్ దాన్ని మైక్రోస్కోప్ కింద పెట్టి యూ విల్ అబ్జర్వ్. సో మైక్రోస్కోప్ లో పెట్టి అందులో ఎన్ని స్పర్మ్స్ ఉన్నాయి, హెల్తీగా ఉన్నాయా లేదా, ఇవన్నీ క్లియర్ గా అబ్జర్వ్ చేస్తారు. ఇఫ్ యూ గెట్ అ గుడ్ స్పర్మ్ అండర్ ద మైక్రోస్కోప్ లో మీకు మంచి స్పర్మ్ కనిపించింది అంటే డెఫినెట్లీ దాన్ని క్యాచ్ చేస్తారు. క్యాచ్ చేసి మన ఎగ్స్ పికప్ చేసిన ఎగ్స్ తో పాటు కలుపుతారనమాట. సో ఇలా మనం ఎగ్స్ పికప్ చేసి అలానే స్పర్మ్స్ ని కూడా పికప్ చేస్తాం అనమాట. సో నీడిల్ వేసి స్పర్మ్స్ తీసి ఎగ్స్ లో కలిపినప్పుడు ఈక్వల్ గా మంచి ఎంబ్రియోస్ ఫామ్ అవుతాయి. సో ఇలా 0 స్పర్మ్ కౌంట్ ఉన్న కపుల్ నిన్ననే టీజా ద్వారా వాళ్ళకి పాజిటివ్ రిజల్ట్ వచ్చిందండి. వాళ్ళు చాలా థ్యాంక్ఫుల్ గా ఉన్నారు. అండ్ నిన్ననే టెస్ట్ వచ్చింది కాబట్టి అప్పుడే మనకు సింగిల్ ప్రెగ్నెన్సీయా ట్విన్ ప్రెగ్నెన్సీయా అనేది క్లారిటీ లేదు. ఒక 1 వీక్ లో ఆ క్లారిటీ కూడా వస్తుంది. సో ఈ చిన్న హ్యాపీ కపుల్ స్టోరీ నేను చాలా మంది టీజా గురించి అప్రహెన్సివ్ గా ఉన్న వాళ్ళతో షేర్ చేస్తూ ఉంటాను.